భటులారా, నా బిడ్డను చంపిన ఈ రాక్షసిని నా ఎదుటికేల తెచ్చినారు. తండ్రి, నేనే పాపము ఎరుగను, నా మాట నమ్మండి. రాక్షసి, కళ్ళారా చూచింది కాదంటావా? భటులారా, చూస్తారేం? వెంటనే దీనిని ఈడ్చుకుని వెళ్లి వీరబాహునికి అప్పగించండి. తెల్లవారగానే తల నరకమని మా ఆజ్ఞగా చెప్పండి. ఇదిగో ఏరదాసు, ఎవరో ఆడమనిసే రాజుగారి కొడుకుని చంపిందంట. రాజుగారు దానికి మరణశిక్ష చేసినారు. ఇదిగో గొడ్డలి, వెంటనే దాని తల నరుకు. సాహో ఏలిక. పరమేశ్వర, చివరకు శ్రీహత్య కూడా చేయవలసి వచ్చినది. కానీ స్వామి ఆజ్ఞ. చంద్రమతి, దేవి, ఏమిటి ప్రళయం? నాకు చిత్తభ్రమణము కలిగినదా? నా చంద్రమతిని చూస్తున్నానా? నీవు శిశుహత్య చేసినావా? లేదు లేదు, నేను నమ్మను. ప్రాణేశ్వర, దైవ సంకల్పం ఇలా ఉన్నప్పుడు మన నమ్మకములతో ఏమి పని? దైవ సంకల్పం సర్వకాల సర్వావస్థల యందును శాంత దయాగుణ భూషితమై సకల జనహితమును అర్థించు సాధ్వీమణి, ఏనాడు సత్యధర్మములను ఎడబాయని ఆదర్శ స్త్రీ, అట్టి నీ మీద నీచమైన ఈ అపనింద మోపుటయా దైవ సంకల్పము? దేవి, నీకు ఈ దుర్విధి ఎట్లా తటస్థించినది? మీ దగ్గర నుంచి వెళ్లిన తర్వాత దారిలో ఒక బాలుని రోదనం వినిపించినది. వెళ్లి చూడగా ఒక బాల శవం. నాకు మతి చెలించిపోయినది. ఇంతలో రాజభటులు వచ్చి నేనే హంతకినని నన్ను రాజసన్నిధికి తీసుకువెళ్లినారు. పుత్ర శోకంలో ఉన్న రాజు నాకే శిక్ష విధించినారు. అయ్యో, నిరపరాధినివి, నీకు మరణశిక్ష. ఆ నిర్వహణ నా చేతులతో పుత్ర శోకంలో కుమిలిపోతున్న క్షణంలో సహధర్మచారిణిని కూడా సంహరించుకోవలసిన దుర్ఘటన. ప్రాణేశ్వర, విచారించకండి. ఎక్కడో నీచపు చావు చావకుండా ప్రత్యక్ష దైవమైన మీ చరణ సన్నిధిని మీ చేతుల మీదుగా నాకు పరలోక ప్రాప్తి కలుగుతున్నది. నేను ధన్యురాలను. మీ స్వామి ఆజ్ఞను వెంటనే నెరవేర్చండి. అవును, స్వామి ఆజ్ఞ నెరవేర్చియే తీరవలెను. దేవి, కడసారి భగవంతుని ధ్యానించుకుని సిద్ధపడ.